మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటారట. ఎందుకంటే గతంలో కూడా ఆయన్ని విమర్శించారు. ఆయన ఓడిపోయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోయారు. అంటే గెలిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, లేదంటే ఆయన బెంగళూరుకు వెళ్ళిపోతారా అని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు ఆయనపై విమర్శించారు. ఇప్పుడు ఆ విమర్శలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు చెక్ పెట్టేస్తున్నారు. ఇకపై నుంచి అందరికీ అందుబాటులో ఉంటాను, నేను ఇకపై నుంచి హైదరాబాద్లో ఉంటాను, హైదరాబాద్లో ఉన్న లోటస్ పాయింట్లో అక్కడి నుంచే నేను అందరినీ కలిసేటట్టు ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం అయితే జరిగిందని సమాచారం వస్తుంది. ఇకపై అక్కడ చూస్తే కూడా లోటస్ పాయింట్లో కొన్ని పనులు కూడా జరుగుతున్నాయి, పెయింటింగ్ పనులని, మరమ్మతుల పనులని కూడా జరుగుతున్నాయి. అది కాక జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి హైదరాబాద్ నుంచే ఆయన చాలా వరకు ప్రెస్ మీట్లు కానీ, హైదరాబాద్ నుంచే చాలా వరకు కార్యక్రమాలు కానీ ఆయన చేశారు. ఇక ఆయన 2019లో గెలిచిన తర్వాత ఆయన తాడేపల్లిలో ఆయన నివాసం అయితే కట్టుకోవడం జరిగింది. అయితే ఇకపై నుంచి హైదరాబాద్లో ఉంటారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండొచ్చు అని చెప్పి చాలామంది ఇక్కడ కూడా రాజకీయ నాయకులు కానీ, ఇక్కడ కార్యకర్తలు కానీ కలవటానికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఇప్పుడైతే చాలామంది దీని గురించి బాగా చర్చించుకుంటున్నారు.